Hello guys, welcome to Mama's Pie channel. So finally 500 subscribers cross చేసాము. Thank you so much for your support. Thank you everyone. సో అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. మేమైతే తిరుపతి వెళ్తున్నాము, తిరుపతి స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు ఈవినింగ్ వెహికల్ అయితే వస్తుంది. ఈవినింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెహికల్ అయితే వచ్చేస్తుంది. అండ్ అక్క బావ వాళ్ళ పిల్లలు కూడా స్టార్ట్ అయిపోయారు, వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ అలాగే చూసారు కదా మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది, నాది మా మమ్మీది లగేజ్, ఇంకా జాకెట్స్ అన్నీ. టోటల్ 5 days ట్రిప్ అండి, మొత్తం టోటల్ 5 days ట్రిప్. ఫుల్ వ్లాగ్స్, ఫుల్ షార్ట్స్ చేద్దాం, మొత్తం చూస్తూ ఉండండి అందరూ. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. మా మమ్మీ మురుకులు కూడా చేసింది స్నాక్స్ మధ్యలో తినడానికి. అండ్ మోరోవర్ మేము వచ్చేసి కార్లో వెళ్తున్నాము, 8 seaters కార్లో వెళ్తున్నాము. అక్క వాళ్ళు, బావ వాళ్ళు అండ్ డ్రైవర్ కూడా వస్తున్నారు. డ్రైవర్ అయితే కార్ తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు. మొత్తానికైతే స్వామివారి నుంచి పిలుపు వచ్చింది చాలా రోజుల తర్వాత. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మా మమ్మీ అయితే ఈవినింగ్ నైట్ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. ఏమేమి చేసినావమ్మా? చూడండి, ప్యాకింగ్ అయితే అవుతుంది. వెజిటేబుల్ రైస్, టమాటా చట్నీ. పూజ చేసేసుకుంది, కూర్చుంది మా మమ్మీ, మొత్తం వంట అంతా చేసేసింది. సో మా అక్క వాళ్ళ కోసం వెయిటింగ్, మా కార్ కోసం వెయిటింగ్. కార్ రాగానే స్టార్ట్ అయిపోదాము, ఓకే? అండ్ చూడండి, ప్యాకింగ్ అయితే అవుతుంది, ఫుడ్ ప్యాకింగ్. ఎలా అనిపిస్తుంది మమ్మీ? చాలా సంతోషంగా. ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను మళ్ళీ? ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటే ఇప్పుడు ఆ దేవుడికి దయ కలిగింది మా మీద. సో తిరుపతి అంటారు కదమ్మా, పిలుస్తేనే వస్తుంది పిలుపు, మనం అనుకుంటే కాదు అని. మొత్తానికైతే మనకి పిలుపు వచ్చింది. దేవుడు పిలుస్తేనే వెళ్తాం. ఎన్ని డేస్ ట్రిప్ అమ్మా మనం మొత్తం వెళ్ళేది? 5 days. సో 5 days ట్రిప్ అయితే వేసాము. సో నేనైతే లీవ్ పెట్టేసాను టోటలీ ఆఫీస్కి. ఆఫీస్లో కూడా యాక్సెప్ట్ చేసేసారు, మంత్ ఎండ్ కదా, మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ కూడా. సో లీవ్స్ అన్ని తీసేసుకున్నాను. అక్క బావాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. ఎంత టైం పడుతుందమ్మా అక్క రావడానికి? ఇంకా ఆటో ఎక్కిరు ఆల్రెడీ ఇద్దరు. ఇంకా హాఫ్ అన్ అవర్లో అక్క బావ వచ్చేస్తారు. సో మమ్మీకి హెల్ప్ అయితే చేద్దాం కొంచెం, ఓకే? టోటల్ వచ్చేసి 8 members వెళ్తున్నాం కాబట్టి మేమైతే 8 members పిల్లలతో కలిపి. అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు కదా, సో డ్రైవర్ కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేసింది మమ్మీ. సో ఇప్పుడైతే వచ్చినాక స్టార్ట్ అవుదాం. మా అమ్మాయి అయితే అన్ని ప్యాక్ చేసేస్తుంది. తర్వాత మనం రబ్బర్లు అయితే తీసేస్తాం, దీనికి ప్యాక్ చేసేద్దాం. చెప్పు, వీడియోస్ చెప్పు, సబ్స్క్రైబర్ చెప్పు. చిన్న ఎంతైనా వేస్తే రబ్బర్ అనేది రాదమ్మా, ఎక్కువ అవుతుంది. ఎక్కువ వేస్తే రబ్బర్ అనేది రాదు. మరి రాదు మా మీకు మా మమ్మీకి బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది పొట్లాలు కట్టడంలో. ఎక్స్పీరియన్స్ కావాలా దీనికి? సో గైస్, నేనైతే లాస్ట్ ఇయర్ కాదు 2023లో వెళ్ళాను మా చిన్న బావ మా చిన్నక్కతోని. వాళ్ళైతే నన్ను ఫ్లైట్లో తీసుకెళ్లారు. అసలు చాలా మెమరబుల్ అది నాకు. అండ్ ఆఫ్టర్ 2 years, సెకండ్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. నవంబర్లో వెళ్ళాను, 2023 నవంబర్లో వెళ్ళాను. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఈసారి వచ్చేసి కార్లో వెళ్తున్నాను. బికాస్ సడన్ ప్లాన్ అనమాట. ఒక 15 days ముందే ప్లాన్ అయ్యింది. అండ్ 15 days ముందు మనకి దర్శనం టికెట్లు ఏం దొరకవు కాబట్టి అలా కార్లో వెళ్తున్నాము. సో వెళ్ళాలని పిలుపు వచ్చింది కాబట్టి ఎట్లన్నా వెళ్ళాలంటే. సో అండ్ ఇంకా ఫ్రెండ్స్, మేము దర్శనం టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. దర్శనం టికెట్లకు కూడా అక్కడికి వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి. అండ్ టోకెన్స్ మధ్యాహ్నం ఇస్తున్నారంట. మధ్యాహ్నం ఏ టైంకి ఇస్తున్నారో తెలిస్తే కామెంట్స్ చేయండి ప్లీజ్, నాకు హెల్ప్ అవుతుంది. సో గైస్, ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. మా అమ్మ కొట్టేటట్టు ఉంది. ఫస్ట్ ఇది అయిపోతే, ఇది నేను మాట్లాడుతూ కింద పడేసిన అనుకో నా పెళ్ళి అవుతుంది. సరే, మళ్ళా మా అక్క వాళ్ళు వచ్చినా కలుస్తా. బాయ్. ఏ గాయస్, మొత్తానికైతే పెద్దక్క వాళ్ళు వచ్చేసారు. చూడండి, పెద్దక్క, పెద్ద బావ హాయ్. తెలుసు కదా. హాయ్ గాయ్స్, ఎలాగుండండి? మంచిగున్నలా ఆడా? ఇంకొక బ్లాగర్ నాకు పోటీగా వస్తుంది. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్. సో అల్లుడు
సో మొత్తం ప్రిపేర్గా వచ్చిర్రు. స్వెటర్లు గిట్టర్లు వేసుకొని మా అక్క మా బావ ఆమె అయితే స్వెటర్ రాగానే స్వెటర్ ఇప్పేసింది. మా అమ్మ అయితే ఫోటోషూట్ చేస్తుంది. ఆమె ఇది కొనిపిమని అడిగింది. కొనిపించినాక పెట్టుకొని ఒత్తి కూడా కూర్చుంది. మంచిగుందా? ఏదో ఒకసారి ప్రెస్ చేయాలి. ఎవరు తెచ్చినది? నేనేనా? సో అడుగుదా మా అక్క ఏం చేస్తుంది. అక్క ఎట్లా అనిపిస్తుంది? బాగా లీవ్ లెట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావ 5 days డుమ్మా. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? ఎన్ని ఇయర్స్ తర్వాత అవుతున్నాం? 8 years అవుతుంది. నేనే లాస్ట్ 2 years బ్యాక్ పోయినా ఫ్లైట్లో వాళ్ళే. సో అక్క మా అక్క పెడుతుంది ఆమె. సో ఇప్పుడు మొత్తం అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నాం. అన్ని పిల్లలకు మందులు అన్ని మా అమ్ముడు నా మోషన్ ట్యాబ్లెట్ రారు. నా ఒక్కడికేనా మా మోషన్ ట్యాబ్లెట్? అందరికీ అయితే మోషన్స్. సో ఏం చేసినావు అక్క మరి తినడానికి? నువ్వు చపాతీలు చేస్తానని తెచ్చిన నేను. మా చిన్నక్క ఎప్పుడు లేటే. అందరికంటే ముందు అసలు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మా చిన్న బావ కూడా 3 గంటలకే వచ్చేసిందంట. మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఇంకా రాలేదు వాళ్ళు. సో డ్రైవర్ కూడా స్టార్ట్ అయిపోయాడు. డ్రైవర్ కూడా కాల్ చేసిండు, వస్తున్నట్ట డ్రైవర్ కూడా. ఒక 5 minutes 4 minutes వచ్చేస్తాడు. మా కాల్ కూడా వస్తున్నారు అన్నారు. మరి ఎక్కడున్నారో ఏమో ఇంకా చూడాలి. సో దేవర్స్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పోయినావు దేవర్స్ తిరుపతికి. గోవిందా గోవిందా అంటే ఎట్లా చిన్నక్క చిన్నగా ఉండే. నేను మీకు ఫొటోస్ ఇక్కడ పెడతా చూడండి. ఎట్లా ఏడిచాను చిన్నప్పటి ఫోటోలు ఎట్లున్నాయి. నన్ను చూసి షాక్ అవ్వకండి. నా ఫేస్ మొత్తం బ్లర్ చేస్తాను. నేను కాదంటారు. నేను నాకు ఇప్పటికీ అప్పటికి పోలికలు అస్సలు ఏ మ్యాచ్ కావు. ఈరోజు చూసుకున్న ఫ్రెండ్స్, నేను వెళ్ళే ముందు నాకు తిరుపతి లాస్ట్ టైం ఫుల్ ఫాగ్ ఉండే. సో ఫొటోస్ దిగుతే చాలా బాగా వచ్చినాయి అక్కడ. చూద్దాం ఈసారి ఎట్లుంటుందో అక్కడ వాతావరణం. 2 days నుంచి అయితే ఫుల్ చలి స్టార్ట్ అయింది. చలి అయితే ఘోరంగా పెడుతుంది. చూడాలి ఎట్లుంటుందో మరి. సో గాయస్ మా అక్క వచ్చినాక ఇంకో షార్ట్ బ్లాగ్. చలో గోవిందా ఫ్రాంకిసి. చిన్నక్క వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్. నీకు ఎన్ని గంటలకు టైం చెప్పినా ఎన్ని గంటలకు వచ్చినావు? కరెక్టే వచ్చిన. సీఎం పోతుండే ఆడ ఆపేసిర్రు. నిన్న ఆపిందా సీఎం? సో సరే ఆగు, అవన్నీ కాదు కానీ ఏమేమి తీసుకొచ్చినావు? అమ్మ వెజిటేబుల్ రైస్ చేసింది, అక్క చపాతీలు చేసుకొని వచ్చింది. నువ్వేం చేసినావు? చపాతీలు గారెలు కూడా చేసింది అమ్మ. అమ్మ మురకలు చేసింది, అక్క గారెలు చేసింది. నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు ఫ్రెండ్స్. మరి ఎందుకు ఇంత లేట్ వచ్చినావు? నువ్వు పొద్దున్నే రావాలి కదా మరి. మీరు లేరు కదా అయితే ఆఫీస్కి కదా. అయితే నువ్వు వచ్చేసేయాల్సింది. అంతే. ఈమె వల్ల లేట్ వచ్చింది. కార్ వచ్చిందా? వచ్చేసింది, కార్ కింద ఉంది. సో బావా హాయ్ చెప్పండి. సో గాయస్ చిన్న బావ కూడా వచ్చేసిండు. బావ అక్కనే కదా లేట్ చేసింది. సీఎం లేట్ చేసిందంట. సో అక్క. సో గాయస్ కార్ అయితే వచ్చేస్తుంది. ఇంకో 5 minutes కార్ అయితే ఉంటుంది. సో కార్ వచ్చినాక మనం స్టార్ట్ అయిపోదాం. ఇక పూజ చేసుకోవాలి. సో పూజ ఎక్కడ చేద్దాం? బల్కంపేట పోదామా? బల్కంపేట చేసుకొని వెళ్ళిపోదామా? ఇండియా చేసుకుందామా? సో గాయస్ బండి రాగానే స్టార్ట్ అయిపోతాము. పోదామా తిరుపతికి? ఎక్కడ పోతున్నాం? ఇక ఎందుకు పోతున్నావు? గుండు చెక్కుతావా? ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చొని ఇద్దరు. సరే గాయస్ చలో బాయ్. సో గాయస్ మొత్తానికైతే వెహికల్ కూడా వచ్చేసింది. లగేజ్ అయితే ఎక్కిస్తున్నారు బావ వాళ్ళు. బావ డ్రైవర్ అయితే వెహికల్ ఎక్కిస్తున్నారు చూడండి. లగేజ్ ఎక్కిస్తుంది. సో లగేజ్ అంతా పైన పెట్టుకున్నారు. పోదామా ఇక? రెడీ అంతా? రెడీ. సో లగేజ్ కూడా పెట్టేసుకున్నాం కదా, స్టార్ట్ అయిపోదాం పూజ చేసుకొని. చూడండి సో గైస్ లైటింగ్ అయితే సరిగా లేదు. మమ్మీ అయితే పూజ చేస్తుంది. మొత్తం బండి లగేజ్ అయితే రెడీగా ఉంది. మేము కూడా అందరం ఎక్కడానికి రెడీగా ఉన్నాము. మా అక్క అయితే ఫోన్లో ఉందాడ. బావ అయితే డ్రైవర్తో మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే డ్రైవర్ తర్వాత ఇంకొక డ్రైవర్ మా బావనే. సో మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసింది. కొంచెం హెల్ప్ చేయండి ఎవరన్నా వెళ్ళి. దేవరా ఎలా చూసాం కింద అట్లా కొట్టదు ఎప్పుడు కింద కొట్టు కింద పక్కన కొట్టాలి. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాము. నేనైతే మొత్తం మూలకు పడేసి నన్ను అయితే మా అల్లుడు
మమ్మీ అండ్ ముంగట పిల్లక్క బావాడ కూర్చున్నాడు, ఇంకో బావ అయితే ముంగట కూర్చున్నాడు. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినా. మధ్యలో తినడానికి ఒకసారి ఆగుతాము, తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. అందరూ ఒకసారి అనండి, గోవిందా గోవిందా. బాయ్ గైస్.